నాన్న, ఏమైంది మీకు? నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి నాన్న. మీరు చెప్పినట్టే వింటాను నాన్న. లేవండి నాన్న, నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమించండి నాన్న. క్షమించండి. ఎప్పుడు చూసినా వీనికి నిద్రపోయే పనే. రే వాసు, నిద్ర పెంచాలే. పొద్దెక్కినా తెలియలే ఎదవ. ఏమే, ఆ బద్ద సోమరిగా లేస్తే పొట్టికెళ్ళి సరుకులు తెమ్మను. నేను పనికి వెళ్తున్నా. క్యారెట్ ఎక్కడ పెట్టావు? బయట పెట్టాను, తీసుకపో. ఈడు వయసు పిల్లలు పనులు చేసుకుంటుంటే ఈడు చూడు బద్ద సొమ్మెలా పడుకున్నాడు. ఏంటో ఈడు జీవితం ఏందో నా జీవితం ఏందో అర్థం కాదు. ఒరే వాసు, లేరా? మీ నాన్న కొట్టుకెళ్ళి సరుకులు ఏమన్నాడు? లేసానులేమ్మా. త్వరగా లేనన్నా, నిద్రపోయింది చాలు. కాసేపు కూడా మనకు నీరు వీళ్ళు. మా అన్నం పెట్టమా. ఒరే వాసు, మీ నాన్న కొట్టుకెళ్ళి సరుకులు ఏమన్నారా? పోతానులేమ్మా. నిద్ర బాగా వస్తుంది. కొట్టుకు పోయి సరుకులు తెమ్మంటా, తర్వాత తెలుసాంలే నిద్రేసి.
ఛీ ఇది అన్నమేనా? దీన్ని ఎవడన్నా తిట్టాడా? అరే ఏయ్ లేరా, అయ్యా అయ్యా అయ్యా, కష్టపడితే తెలుస్తుందిరా అన్నం విలువేంటో. పోరా పెద్ద సోంబేరు నా కొడుకు. పోతా పోండి. ఏయ్ ఎవరింటా ఆ కంచుంది? ఒరే వాసు వెళ్ళకరా. అన్న ఆకలిగా ఉందన్న, డబ్బులుంటే ఇవ్వండి అన్న. డబ్బులు లేదు ఏం లేదు, పోరా. మనిషి చూస్తే ఎద్దులా ఉన్నాడు, ఇలా సోంబేరులో ఆడుకుంటున్నాడు. ఛీ, ఈ ముసలి దర్గ మీద కూర్చోంది, దేనన్నా అడుగుదాం. అవ్వా తినడానికి ఏమైనా ఉంటే పెట్టావా? లేదు, పోరా పోరా.
వెంకటేశన్నా 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 ఎవరన్నా మీరు? అన్నా మీరు వెంకటేశన్న కొడుకా? అవును. అరే ఏం లేదన్నా, మీ నాన్న పని చేస్తా అని చెప్పేసి అడ్వాన్స్గా 5,000 తీసుకున్నాడు. ఆ. ఆ డబ్బులు ఇచ్చేస్తారా లేక పని చేసి పెడతారా అని కనుక్కొని పోదామని వచ్చాను. సరే అన్న, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. మా నాన్న పనులు ఒప్పుకుని అంటే పనులన్నీ నేనే వచ్చి చేసి పెడతాను పో. ఓకేనా, రేపు 7 గంటలకంతా రావాలి. సరేనా? పెరుగన్నం తిన్నవాడికి కారం విలువ తెలియదేమో గాని గొడ్డు కారం తిన్నవాడికి కష్టం విలువ బాగా తెలుస్తుంది. ఇదే జీవితం. సమయాన్ని వృధా చేయకండి. కన్న తల్లిదండ్రుల్ని కష్టపెట్టకుండా ఉండాలనేదే మా యొక్క ఈ చిన్న ప్రయత్నం. బద్ధ సోంబేరి.